శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని పెనుబాక గ్రామ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సీతారామ ఆయిల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్కు మంటలు అంటుకోవడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. పడిపోయింది కిందకంతా. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని పెనుబాక గ్రామ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సీతారామ ఆయిల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఇక మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరీశ్వర్ని అడిగి తెలుసుకుందాం. గిరీశ్వర్, ఆయిల్ రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా లేదా మరి ఏదైనా కారణం ఉందని అనుకుంటున్నారా? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా, ఇంకా రాలేదా? సునీల్, అయితే రాత్రి సమయంలో 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే రాజాం నియోజకవర్గంలో ఉంటున్న ఈ పెనుబా గ్రామానికి సంబంధించిన ఆ యొక్క ఆయిల్ మిల్ అయితే ఉంది. ఈ యొక్క ఆయిల్ మిల్ అంటే మనకి ఈ యొక్క రైస్ తర్వాత వచ్చే తౌడు తీసుకొచ్చే ఒక రిఫైండ్ ఆయిల్ అంటే ఒక ఆయిల్ అయితే తయారు చేస్తారు. అందులో ఈ సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అప్పటికే కార్మికులందరూ కూడా బయటికి వెళ్లడంతో కూడా అదే పెను ప్రమాదం అయితే మనకు తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అగ్ని ఆగుతవుతున్న ఆయిల్ ఇండస్ట్రీ తాలూకా ఏదైతే ఎంట్రన్స్ లో ఉంటున్న ఒక గొడాము లాంటి ఒక ప్రాంతంలో అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటే కూడా మన స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అక్కడ ఆయిల్ కి సంబంధించిన కొంత వేస్ట్ ఉండటంతో అగ్ని అయితే అలాగా ఎక్కువ సమయంలో ఇక ఫైర్ అవడం అయితే జరుగుతుంది. అప్పటికే ఫైర్ ఇంజిన్లు అయితే 2 చేరుకొని అదుపు చేసినప్పటికి కూడా అదుపులో రాని పరిస్థితి అయితే సుమారు ఒక అరగంట ప్రాంతంలో కూడాను వాళ్ళైతే అదుపు చేయడం ప్రయత్నం చేశారు. ఇప్పటికే అయితే కొంత అదుపులోకి వచ్చారని కూడా మనకి స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికి కూడా అక్కడ అది ఆయిల్ అవ్వడంతో వీరు ఎంత కష్టపడినప్పుడు కూడా అక్కడ ఆయిల్ తాలూకా యొక్క ఫైర్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ అదుపు చేసే పరిస్థితి అయితే కష్టమవుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అయితే ఫైర్ ఇంజిన్లు అయితే పూర్తి స్థాయిలో చేరుకున్నట్టు రాజాము ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్న ఫైర్ ఇంజిన్లు కూడా ఇంకా తెచ్చే ప్రయత్నంలో అయితే వాళ్ళు ఉన్నారు. అయితే చూడాలి అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా లేకపోతే ఎవరైనా సరే ఈ యొక్క ఎవరైనా వేరే పరిస్థితుల్లో ఉంటూ ఎటువంటి చిన్న అగ్ని లాంటివి అక్కడ పడేశారా లేదా అనేది కూడా ఇంకా వారైతే ఇంకా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకున్నారు. అయితే చుట్టుపక్కల కొంత ప్రాంతం అయితే దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికైతే శరవేగంగా అయితే దానికి అదుపు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు అయితే షార్ట్ సర్క్యూటా లేక ఉద్దేశపరంగా ఎవరైనా అక్కడ నిప్పులు పడేశారా అనేది కూడా వారైతే అనుమానిస్తున్నారు. సునీల్, రైట్ గిరీశ్వర్, అయితే ఈరోజు ఆదివారం కావడం అక్కడ అంటే ఆ ఫ్యాక్టరీలో ఈరోజు పనులు ఏమన్నా జరిగాయా? అండ్ ఈరోజు ఆ ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరైనా ఉన్నారా? అదే సునీల్, అయితే నిత్యము అక్కడ కూడా అది ఒక రిఫండ్ టైప్ ఆఫ్ ఆయిల్ కాబట్టి నిత్యం కూడా కార్మికులు ఆదివారంతో సంబంధం లేకుండా ఉంటారు. అయితే రాత్రి 9 గంటల సమయం కాబట్టి వారు రాత్రి డిన్నర్ టైము వారంతా కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ ప్రాంతంలో జరగడంతో కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎటువంటి ప్రాణహాని లేదు. కేవలము అక్కడ ఉన్న ఏవైతే ఆయిల్ కి సంబంధిత పరికరాలు ఉన్నాయో అవి మాత్రమే ఆయిల్ అక్కడ ఫైర్ అవ్వడం వల్ల కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ప్రాణహాని అయితే ఏమీ లేవు. అక్కడ ఉన్న సిబ్బంది అయితే చూసి వెంటనే అక్కడ ఉన్న ఫైర్ ఇంజిన్ కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ లో అయితే 2 కూడా ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కొంత అదుపులోకి అయితే వస్తుందని కూడా మనకి స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్ గిరీశ్వర్, థ్యాంక్ యూ.